శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి ఏప్రిల్ 29, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే రేపటికి ఒక స్పెషల్ ఉంది. అది మీలో చాలామందికి తెలుసుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. అదేమిటంటే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ పండుగ సందర్భంగా మాల్యాలోని సూకల్వతిలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ ఆఫర్ కూడా ఒకటి ప్రకటించడం జరిగింది. కేవలం రేపు ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఉంటుంది. అదేమిటంటే ఎవరైనా సరే అక్కడ ఆ షాప్ని విజిట్ చేసి బంగారం కనుక 50 గ్రాములు కనుక కొన్నట్లయితే వాళ్ళకి 5 గ్రాముల వెండి అనేటువంటిది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 60 గ్రాములు కొంటే 6 గ్రాములు, 70 గ్రాములు కొంటే 7 గ్రాములు, అలాగే మీరు దాని తర్వాత ప్రతి 10 గ్రాములకి 1 గ్రాము చొప్పున ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 100 గ్రాములు బంగారం కొన్నారనుకోండి, 10 గ్రాములు వెండి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా రేపు ఒక్క రోజుకి మాత్రమే విధంగా స్పెషల్ ఆఫర్ అయితే ప్రకటించారు. కాబట్టి మీరు ఎవరైనా బంగారం కొనాలి అనుకుంటే కనుక మాల్యాలో ఉన్నటువంటి సూకల్వతిలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ని సందర్శించి మీకు కావాల్సిన బంగారం వస్తువులు కొనుక్కోండి. వాటితో పాటుగా వెండిని ఉచితంగా పొందండి. కువైట్కి సంబంధించిన ప్యాసి వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలామందికి సంబంధించినటువంటి చిరునామాలని వారి యొక్క సివిలిటీ కార్డు నుంచి తొలగిస్తున్నారు కదా, అంటే వారి యొక్క చిరునామాలని రద్దు చేయడం జరుగుతుంది. అయితే వాళ్ళు మళ్ళీ వారి యొక్క చిరునామాని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఎలా అప్డేట్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏమిటని చెప్పేసి చాలామంది డౌట్ ఉంది. అది నేను మీకు కొద్దిగా క్లియర్గా తెలియజేస్తాను, తెలుసుకోండి. అదేంటంటే ఎవరికైతే చిరునామా రద్దు అయి ఉంటుందో వాళ్ళు వారి యొక్క అడ్రస్ అనేటువంటిది అప్డేట్ చేసుకోవాలంటే మొదటిగా వాళ్ళు ప్యాసికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ అపాయింట్మెంట్ ఎలా బుక్ చేసుకోవాలి? ఒకటి వచ్చి ప్యాసికి సంబంధించిన వెబ్సైట్ ద్వారా డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు, లేదంటే మెటా పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, లేదంటే సాహిల్ అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ అపాయింట్మెంట్ బుక్ చేసి మనం రెడీగా పెట్టుకోవాలి. ఇక మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఎవరికైతే అడ్రస్ రద్దు అయి ఉంటుందో, చిరునామా క్యాన్సిల్ చేసి ఉంటారు కదా, వారికి సంబంధించినటువంటి ఒరిజినల్ సివిలిటీ కార్డు, ఒరిజినల్ పాస్పోర్ట్ కలిగి ఉండాలి. వాటితో పాటుగా వాటి యొక్క కాపీలు అంటే జిరాక్స్ కాపీ కూడా ఉండాలి. అలాగే రెంటల్ అగ్రిమెంట్ పేపర్ ఏదైతే ఉంటుందో అది కూడా కలిగి ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. వీటితో పాటుగా రీసెంట్ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా కలిగి ఉండాలని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ వాళ్ళు వేరే వాళ్ళ యొక్క ఫ్లాట్లో కనుక ఉంటున్నట్లయితే, అంటే వేరే వాళ్ళపైన ఆల్రెడీ అగ్రిమెంట్ ఏదైనా ఉంది, అందులో వీళ్ళు రెంట్కి కనుక ఉంటున్నట్లయితే, అంటే వాళ్ళ కింద వీళ్ళు కనుక ఉన్నట్లయితే, అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఎవరైతే మనకి ఫ్లాట్ మనకి రెంట్కి ఇచ్చింటారో, అంటే మొత్తం ఫ్లాట్ కాకుండా వాళ్ళ కింద మనం ఉంటాం కాబట్టి అసలు అగ్రిమెంట్ దారు ఎవరైతే ఉంటారో అతను నో అబ్జెక్షన్ లెటర్ మనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, వీళ్ళు మా రూమ్లో ఉండడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి. జనరల్గా ఇలాంటిది ఎక్కువగా బ్యాచిలర్స్కి ఇస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఫ్యామిలీస్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద ఫ్లాట్స్ ఉంటాయి, అంత పెద్ద ఫ్లాట్ మనం తీసుకోలేం కాబట్టి ఆల్రెడీ దాన్ని తీసుకొని వేరే వాళ్ళు అగ్రిమెంట్ వాళ్ళ పేరు చేయించుకొని ఉంటారు. మనకి సబ్ కాంట్రాక్ట్ కింద మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. నో అబ్జెక్షన్ లెటర్ కింద ఇస్తారనమాట. సో అదే మనకి నో అబ్జెక్షన్ లెటర్ కావాల్సి ఉంటుంది. అలాగే అసలు అగ్రిమెంట్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి సివిలిటీ కార్డు కాపీ కూడా కావాల్సి ఉంటుంది. వీటితో పాటుగా ఇక మనకి కావాల్సినటువంటివి ప్యాసి నంబర్ ప్లేట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఫోటో కాపీ, అలాగే రీసెంట్ మనం రెంట్ పే చేసినటువంటి కాపీ, ఇవి ముఖ్యంగా మనకి కావాల్సినటువంటివి. ఇవన్నీ తీసుకొని మనకి ఏ రోజుకైతే అపాయింట్మెంట్ వచ్చిండదో ఆ రోజు మనం ప్యాసి ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు దానికన్నీ పరిశీలించి ఓకే అన్న తర్వాత మనం సివిలిటీ కార్డుకి 5 దినార్లు ఏదైనా పే చేయాల్సి ఉంటుంది. అది కేనెట్ ద్వారా మనం మన ఫోన్ ద్వారా కానీ లేదంటే నెట్ ద్వారా కానీ పే చేసుకోవచ్చు, ఎలాగైనా సరే ఇబ్బంది లేదు. సో మొట్టమొదట అక్కడ ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని, యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం ఈ విధంగా పేమెంట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. పేమెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సివిలిటీ కార్డు అనేది ప్రింట్ అయ్యి మనకి రెడీ అవుతుంది. అప్పుడు వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్. సో మరొకసారి డాక్యుమెంట్స్ చెప్తాను చూడండి. మనకి సంబంధించినటువంటి సివిలిటీ కార్డు, పాస్పోర్ట్ కాపీ, అలాగే ఒరిజినల్స్ ఉండాలి, రెంటల్ కాంట్రాక్ట్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ బిల్ ఉండాలి, ప్యాసి నెంబర్ ప్లేట్ ఫోటో ఉండాలి, అలాగే రీసెంట్ రెంట్ పే చేసినటువంటి రిసిప్ట్ ఏదైతుందో ఇది ఉండాలి. ఒకవేళ మనం వేరే వాళ్ళ అగ్రిమెంట్ దాంట్లో కనుక మనం ఉన్నట్లయితే, ఆ ఫ్లాట్లో కనుక మనం ఉంటున్నట్లయితే అప్పుడు నో అబ్జెక్షన్ లెటర్, ఎవరైతే ఆ ఫ్లాట్ ఓనర్ ఉంటారో అతని దగ్గర నుంచి నో అబ్జెక్షన్ లెటర్, ఆయనకి సంబంధించిన సివిలిటీ కాపీ ఉండాలి. సో ఇవి ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్స్. ఇవన్నీ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా వెళ్ళండి. ఒకవేళ మీ దగ్గర ఇవి లేకుండా ఉండి ఇబ్బంది పడుతుంటే మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఇవి చేపించే వాళ్ళు ఉంటారు కదా, వారి ద్వారా చేపించుకోండి. సో ఇది దీనికి సంబంధించిన ప్రాసెస్. అయితే కువైట్లో గృహహింస కేసులు ఉంటాయా అంటే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు తెలియజేసినటువంటి గణాంకాల ప్రకారం గత 5 సంవత్సరాల్లో సుమారుగా 9100 గృహహింస కేసులు నమోదైనట్లు తెలియజేస్తున్నారు. యాక్చువల్ ఇంకా ఎక్కువగా నమోదై 11,000 చిల్లర, కాకపోతే అందులో కొన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది.
మొత్తం మీద నమోదై కేసులు తీసుకున్నటువంటివి వచ్చి 9100. ఈ 9100 కేసుల్లో 5600 కేసులు వచ్చి ఆడవారికి సంబంధించినవి, అలాగే 3934 వచ్చి మగవారికి సంబంధించినవి. సో ఈ గృహహింస కేసుల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటిది ఆడవారే. సో ఆడవారిపైన ఎక్కువగా హింసలు అనేటువంటి జరుగుతున్నాయని చెప్పేసి ఈ గణాంకాలు అయితే కనుక తెలియజేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏమిటంటే, ఈ అప్డేట్ మీరు విన్న తర్వాత, ఈ సమాచారం విన్న తర్వాత చాలామంది సంతోషిస్తారు. ఏమిటంటే, కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది, కువైట్లోని సాద్ అల్ అబ్దుల్లా ఈ ప్రాంతం ఏదైతే ఉందో, దీనికి దగ్గరలో ఉండే స్క్రాప్ యార్డ్, ఈ అంగార ప్రాంతం ఏదైతే ఉందో దానికి దగ్గరలోని ఎడార్ ప్రాంతంలో మన తెలుగు డ్రైవర్ ఒక అతన్ని తీసుకెళ్ళి హత్య చేసి అక్కడ పాతి పెట్టేసి వచ్చారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అతను వచ్చేటప్పుడు ఎవరైతే హత్య చేశాడో అతనికి సంబంధించిన బట్టలన్నీ తీసి డస్ట్బిన్లో పడేయడం, దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత కేసు నమోదవడం, అతన్ని అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అతనికి మతిస్థిమితం సరిగ్గా లేదని చెప్పేసి ఏవో చెప్పుకొచ్చారు. అయితే కేసు అయితే కనుక నమోదైనప్పుడు దానిపైన దర్యాప్తు అయితే కొనసాగింది. ఇందుకు చూస్తే ఆ డ్రైవర్ వచ్చి మన తెలుగు ఆయనే, మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. సో ఆయనకి ఇంకా న్యాయం జరగదా, ఇంతేనా కువైట్లో అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఎట్టకేళ్ళకి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం దీనిపైన పూర్తి దర్యాప్తు జరిపిన తర్వాత తీర్పును విడుదల చేసింది. ఆ వ్యక్తికి మరణశిక్ష విధిస్తున్నట్లు. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మన తెలుగు డ్రైవర్కి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దానికి కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ సరైనటువంటి తీర్పు ఇతనికి ఇచ్చింది. మరణానికి మరణం, అతన్ని హత్య చేశాడు కాబట్టి ఇతనికి కూడా మరణశిక్ష విధిస్తున్నట్లు తీర్పును విడుదల చేసింది. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు ఒక లాయర్ దగ్గర మాదక ద్రవ్యాలని గుర్తించారు. అతన్ని విచారించినప్పుడు అతని దగ్గర మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నాడని అతనికి ఒప్పుకున్నాడు. అయితే ఆ మాదక ద్రవ్యాలు అతను ఎలా పొందాడు అనే దాని గురించి ఒక మహిళ దగ్గర నుంచి పొందానని చెప్పేసి అన్నాడు. 20 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక మహిళ దగ్గర నుంచి నేను మాదక ద్రవ్యాలని కొనుక్కోవడం జరిగిందని చెప్పేసి చెప్పాడు. దాంతో ఆ మహిళని కూడా అదుపులో తీసుకున్నారు. ఆ మహిళ దగ్గర భారీగానే మాదక ద్రవ్యాలు కనుక లభించాయంట. సో దీంతో ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని పలు గవర్నరేట్లలో తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ఏప్రిల్ 20వ తారీఖు నుంచి ఏప్రిల్ 26వ తారీఖు మధ్యలో కువైట్ వ్యాప్తంగా వీళ్ళు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా ఎన్ని ఉల్లంఘనలు నమోదయ్యాయని మనం చూసుకున్నట్టయితే సుమారుగా 1637 ఉల్లంఘనలు నమోదైనట్లు తెలియజేస్తున్నారు. అలాగే 94 మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు, అంటే అరెస్ట్ చేసినట్లు తెలియజేస్తున్నారు. వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి ఒక 6గురిని అదుపులో తీసుకున్నట్లు, పరారీ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే పారిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇళ్లలో నుంచి పారిపోయింటారు కదా వాళ్ళ ఒక ఓనర్ దగ్గర నుంచి, అలాంటి వాళ్ళని ఒక 79 మందిని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు. సరైనటువంటి పత్రాలు లేనటువంటి ఒక 70 మందిని అదుపులో తీసుకున్నట్లు, ఎక్స్పైరీ రెసిడెన్సీ అంటే అకామాలు అయిపోయింటాయి కదా అలాంటి వాళ్ళని ఒక 93 మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే 150 వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారంట. అంటే ఆ వాహనాలపైన ఆల్రెడీ కేసులు ఏదైనా ఉన్నాయి. సో ఆ కారణం చేత 150 వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నారంట. సో మొత్తం ఏంటంటే ఒక వారంలోనే చూడండి ఎన్ని కేసులు అయితే నమోదయ్యాయి. సో అది కూడా ఒక గవర్నరేట్ కాదు, అన్ని గవర్నరేట్లోనే ఈ విధంగా తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు రోడ్డుపైకి వెళ్ళేటప్పుడు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉండేలాగా అయితే చూసుకోండి. కువైట్లోని అపార్ట్మెంట్స్ కింద ఉన్నటువంటి బేస్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ బేస్మెంట్ని కేవలం పార్కింగ్కి మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో గతంలో ఆ విధంగా గవర్నమెంట్ ఏదైనా కానూన్ తీసుకొచ్చింది. గతంలో ఆ బేస్మెంట్స్ అన్నిటి కూడా మనం గోడౌన్ ఇలాంటి వాటికి యూజ్ చేస్తూ ఉండేవారు. కాకపోతే గవర్నమెంట్ కానూన్ వచ్చిన తర్వాత వాటన్నిటిని తొలగించి కేవలం పార్కింగ్ కోసం మాత్రమే కేటాయించారు. అయితే ఇప్పటికీ కొన్ని అపార్ట్మెంట్లోని బేస్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అధికారులు గుర్తించినట్లు తెలియజేస్తున్నారు. అలాగే కొన్ని బిల్డింగ్స్ అనుమతులు లేకుండా వాళ్ళకి ఏదైతే అనుమతి ఉంటుందో ఆ అనుమతిని ఉల్లంఘించి బిల్డింగ్స్ కూడా కట్టినట్లు వీళ్ళు గుర్తించారంట. సో వాళ్ళందరిపైన చర్యలు ఏదైనా తీసుకున్నట్లు పలు ఉల్లంఘనలుగా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. ఎందుకంటే కువైట్లోని బేస్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ బేస్మెంట్స్లో ఎట్టి పరిస్థితుల్లో మనం వేరే ఏ దానికైనా ఉపయోగించకూడదు, ఖాళీగా ఉండాలి, కేవలం పార్కింగ్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే కొంతమంది దాన్ని గోడౌన్ కింద యూజ్ చేస్తున్నారు, కొంతమంది వంటలు తయారడానికి యూజ్ చేస్తున్నారు. ఈ విధంగా రకరకాలుగా యూజ్ చేస్తుండడంతో అధికారులు గుర్తించి వారిపైన ఉల్లంఘనలకు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఫింటాస్ ప్రాంతంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పేసి కొన్ని బిల్డింగ్స్ పైన ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా మీకు నేను ప్లే చేస్తాను, చూడొచ్చు. సో ఆ వీడియోలో మీరు గమనించవచ్చు వాళ్ళు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఫైర్ సేఫ్టీ అనేటువంటిది లేదు అక్కడ. ఫైర్ సేఫ్టీ అనేటువంటిది పూర్తిగా లేకుండానే వాళ్ళు ఆ బిల్డింగ్స్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆ కారణం చేత వాళ్ళు ఉల్లంఘనలు అయితే నమోదు చేశారు. పోలీసులు ఉన్నది దేనికి? నేరస్తుల్ని పట్టుకోవడానికి, అలాగే ఖైదీలని తప్పించుకోకుండా చూడడానికి. ఇది ఒకటి వారుకున్నటువంటి విధుల్లో ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటివి. అయితే ఖైదీలు తప్పించుకోకుండా చూడాల్సింది ఖైదీలని తప్పిస్తే అలాంటి సంఘటన కువైట్లో చోటు చేసుకుంది.
కువైట్లోని జహరా గవర్నరేట్లో ఉన్నటువంటి ఒక 5గురు పోలీస్ అధికారులు ఒక ఖైదీ తప్పించుకోవడానికి రికార్డ్స్ అన్నింటినీ తారుమారు చేశారంట. దీనిపైన కేసు నమోదైంది. కోర్టులో దీనిపైన పూర్తి విచారణ కూడా జరిగిన తర్వాత కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఆ 5గురు పోలీస్ అధికారులకి 3 సంవత్సరముల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మరి అంతే కదా, ఖైదీలు కానీ నేరస్తులు కానీ తప్పించుకోకుండా చూడాలి పోలీసు వాళ్ళు. అలాంటిది వాళ్ళు తప్పించుకోవడానికి ఆస్కారం కల్పించారు అనేసి అంటే ఉద్దేశపూర్వకంగానే చేశారు కాబట్టి న్యాయస్థానం వారికి ఈ జైలు శిక్షణ ఎంతగా విధించింది. కువైట్లో ప్రస్తుతానికి FMD అంటే ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్ ఇవి పశువులకి సోకాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అయితే ఇది సోకిన తర్వాత కువైట్కి సంబంధించినటువంటి పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చరల్ అఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్ వాళ్ళు మాంసం తినడం వల్ల అంటే పశు మాంసం తినడం వల్ల ఈ వ్యాధి అనేటువంటిది మనుషులకు వ్యాప్తి చెందదు అని చెప్పేసి క్లారిటీ అయితే ఇచ్చింది. అయినా సరే చాలామందికి భయం ఉంటుంది కదా, వాటికి అలాంటి జబ్బులు ఉన్నాయంటే మనకడ వస్తున్నామో అని చెప్పేసి. సో ఆ కారణం చేత కువైట్లోని ఈ షాప్స్ ఏవైతే ఉంటాయో, మటన్ షాప్సే కానీ అలాంటి మాంసం అమ్మేటువంటి దుకాణాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఈ మాంసం అమ్మకాలు అనేటువంటి తగ్గచ్చు అని చెప్పేసి భావించారు. కానీ కువైట్లోని పలు షాపులను వీళ్ళు సందర్శించినప్పుడు అక్కడ ఏమాత్రం డిమాండ్ అయితే కనుక తగ్గలేదంట. మాంసం యథావిధంగా కొంటున్నట్లు, అలాగే ధరలు కూడా ఏమీ పెంచలేదు, యథావిధంగా ధరలు ఉన్నట్లు తెలియజేస్తున్నారు. సో కువైట్లో ఏంటంటే నాణ్యమైనటువంటి మాంసం లభిస్తుందనేటువంటి ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకమే దీనికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి సంబంధించినటువంటి ఇల్లుని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కడపలోని చెన్నూరు దగ్గర ఉన్నటువంటి కొండపేట దగ్గర ఆయన యొక్క ఇల్లు ఉంది. సో ఆ ఇల్లు తూర్పు పడమర వాకిలు అంటే అది 2 వైపులా వాకిలు ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఇల్లు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇల్లు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. సో మీరు ఎవరైనా సరే ఆ ఇంటిని కనుక కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించినట్టు పూర్తి వివరాలు, అది ఎక్కడ ఉంది, దానికి యొక్క కొలతలు ఏమిటి, ఎంతకు అమ్ముతున్నారు, ఏమిటి, మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఆయనకి సంబంధించిన నెంబర్ మీకు నేను డిస్ప్లే ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతమైతే మీరు ఆ ఇంటిని అయితే కనుక కొనుక్కోవచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆవిడికి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు. వంట పని కాకుండా ఇంకా వేరే ఏదైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి పని కావాలని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆవిడకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన ఆ నెంబర్కి కాల్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి డ్రైవర్ పని కావాలి అని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. వీళ్ళకి వంట మనిషి కావాలి అని చెప్పేసి అంటున్నారు. ముత్లా ప్రాంతంలో కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వంట మనిషి కావాలంటున్నారు. అది కూడా ఆడవాళ్ళు కావాలని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ ఆ ఇంట్లో పని మనుషులు అయితే ఉన్నారంటే క్లీనింగ్కి అలాంటి వాటి కోసం, కేవలం వంట కోసం మాత్రమే ఒక మనిషి కావాలని చెప్పేసి అంటున్నారు. మంచి జీతం అయితే ఇస్తారంట. సో మీలో ఎవరికైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. ఇవాళ సాత్విక్ రెడ్డి అనేటువంటి అబ్బాయి 6వ సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతుంది. మరియు మాతా బ్లెస్సీ అనేటువంటి అమ్మాయి 10వ సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతుంది. వీరిద్దరికీ నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ dinar మన భారతదేశం రూపీస్లో సుమారుగా $277.24 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 128లో ఉన్న FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పాయింట్ సుమారుగా ఒక 143 పిల్స్ తగ్గడంతో ప్రస్తుతానికి 30 దినార్ల 470 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 33 దినార్ల 228 పిల్స్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే బంగారం కొనాలనుకున్నట్టుగా ఉంటే మాత్రం ఎట్టి బస్సులోనూ ఆలస్యం చేయకుండా కొనేసుకోండి. ఎందుకంటే రోజు రోజుకు బంగారం ధరలు పెరగడం తప్ప తగ్గేదంటూ ఉండదు. సో ఎప్పుడూ తగ్గినప్పుడు కొందామని అనుకుంటే అది ఎప్పటికీ తగ్గేది ఉండదు, మనం కొనేది ఉండదు. కాబట్టి మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే ఆ డబ్బులు తగ్గట్టు బంగారాన్ని కొనేసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.